ఇక కన్యారాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. 5 జూలై 2026 ఆదివారం నుంచి 11 జూలై 2026 శనివారం వరకు కన్యారాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం చూసుకున్నట్లయితే సప్తమ శనైశ్వరుడు, షష్టమ రాహు, భాగ్యస్థిత చంద్రకుజుల యొక్క సంచారం, దశమ రవి బుధులు, ఏకాదశ బృహస్పతి, ద్వాదశంలో శుక్ర కేతుల యొక్క సంచారం. ఇక కన్యారాశి వారికి సప్తమ శనైశ్వరుడు, భాగ్యస్థిత చంద్రకుజుల యొక్క సంచారం వల్ల ఈ వారంలో ప్రయత్నపూర్వకంగా ప్రతి పనుల్లో చక్కటి విజయాలు సాధించుకుంటారు. లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక సంబంధితమైన బలం మీకు సానుకూలంగా ముందుకు తీసుకెళ్తుంది. మీరు వృత్తి వ్యాపారాల పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రయత్నపూర్వకంగా కన్యారాశి వారికి సప్తమ శనైశ్వరుని ప్రభావం వల్ల ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా విజయాల విషయంలో కొంత అనిశ్చిత, అసంతృప్తి వాతావరణం మనం వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి షష్టమ రాహు సంచారం వల్ల అపవాద అవమానాలకు తావివ్వకండి. ప్రతి ప్రయత్నంలో తమదైన శైలిలో మీ కష్టానికి మంచి గుర్తింపు లభిస్తుంది. భాగ్యస్థిత చంద్రకుజుల యొక్క సంచారం వల్ల అనవసరమైన ఇన్వెస్ట్మెంట్స్, అనవసరమైన పెట్టుబడుల రీత్యా నష్టాలు లేకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. దశమ రవి బుధుల యొక్క సంచారం వల్ల మనం చేసేటువంటి పని ఉచ్చస్థితిలో మీరు మంచిగా ఎదగడం కోసం, మీ వ్యాపారం బాగా డెవలప్మెంట్ అవ్వడం కోసం, మీరు చేసేటువంటి బిజినెస్లో రికగ్నైజేషన్ కలగడం కోసం కొంత సమయం అనేది మీ రాశి వారికి పడుతూ ఉంది. కాబట్టి కన్యారాశి వారికి లాభస్థిత బృహస్పతి యొక్క సంచారం వల్ల విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు రాణించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చేటువంటి కొంత అనిశ్చిత వాతావరణం అనేది కొంత ఆలస్యంగా మీరు త్వరితగతిలో మీకు కాకుండా కొంత ఆలస్యమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి దాంపత్య జీవితంలో కాస్త శ్రద్ధ తీసుకోండి. మరి జీవిత భాగస్వామి ఆరోగ్యరీత్యా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ రీత్యా కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. ఇటు సప్తమ శనైశ్వరుని ప్రభావం వల్ల ఖర్చు స్థాన విషయంలో, అంటే ఏదైతే మన ప్రయత్నానికి కొంత ఖర్చులు అధికమైనటువంటి పరిస్థితులు ఏదైతే ఉంటాయో వాటిని మీరు కంట్రోల్ చేసుకున్నట్లయితే ఒక ప్రణాళికాబద్ధంగా కన్యారాశి వారి వారంలో ముందుకెళ్ళడం చెప్పదగ్గ సూచన. ఈ వారం ప్రారంభం నుంచి వారాంతం వరకు అన్నింటా సానుకూలంగా, ప్రోత్సాహకరంగానే కన్యారాశి వారు ముందుకెళ్తారు. దీర్ఘకాలిక సమస్యలు ఇచ్చా కూడా ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా కన్యారాశి వారు విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారాంతంలో కొంత సానుకూల పరిస్థితులు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారి వారంలో చేదిగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. కన్యారాశి వారి వారంలో ముఖ్యంగా సప్తమ శనైశ్వరుడు, షష్టమ రాహు, ద్వాదశ శుక్రకేతుల యొక్క సంచారం. ప్రతిరోజు కూడా కన్యారాశి వారు లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి. కాలభైరవ అష్టకాన్ని ఉదయం సాయంత్రం చదవండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను మీరు చక్కగా సాయంత్రం పారాయణ చేసుకోవటం వల్ల మీ సమస్యకు త్వరితగతిలో ఉపశమనం కలుగుతుంది, పరిష్కారం జరుగుతుంది, మనోభీష్టాలు సిద్ధిస్తాయి, చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారంలో ఓం శ్రీ కాలభైరవాయ నమః, ఓం శ్రీ కాలభైరవాయ నమః, కాలభైరవ మంత్రాన్ని మీరు జపం చేసుకోండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. కన్యారాశి వారికి ముందు అనిశ్చిత వాతావరణం నుంచి, నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్లోకి వచ్చి చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.